టాప్ హీరోల సినిమాలంటే ఏడాదికి 2-3 వస్తే గొప్ప. కానీ ఒకప్పుడు ఇవి ఈజీగానే జరిగాయి. తొలితరం హీరోల నుంచి వచ్చిన ఆ నలుగురు హీరోలు ఈ ఫీట్ ను సాధించారు. ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గొప్ప అన్నట్టుగా మారింది పరిస్థితి. అప్పట్లో 2-3 నెలలకు ఒక సినిమా విడుదలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒక టాప్ హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదలైన రేర్ సిచ్యువేషన్ కూడా ఒకటి ఉంది. అది కూడా నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాలు కావడం విశేషం. ఆయన యాక్ట్ చేసిన 2 సినిమాలు కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఒకే రోజు విడుదలయ్యాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్, రెండోది జస్ట్ యావరేజ్. ఈ ఇన్సిడెంట్ 1993 సెప్టెంబర్ 3న జరిగింది. మరి 2 సినిమాల కథ ఏంటో చూద్దాం. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన యాక్షన్ మూవీ నిప్పురవ్వ. చాలా కాలం పాటు నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా 1993 సెప్టెంబర్ 3న జనం ముందు నిలిచింది. ఇక అదే రోజు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బాలయ్య నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బంగారు బుల్లోడు కూడా అనూహ్య పరిస్థితుల్లో థియేటర్స్ లో విడుదలైంది. విశేషం ఏంటంటే ఈ 2 సినిమాలు కూడా రిలీజ్ కు ముందే మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అవుతాయని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యారు. కానీ 2 సినిమాలు ఒకే రోజు విడుదల కావడం కొంత గందరగోళ పరిస్థితి ఉన్నా బాలయ్య ఫ్యాన్స్ 2 సినిమాలను ఆదరించాలనే చూశారు. కానీ బంగారు బుల్లోడు మాత్రమే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చాలా సెంటర్స్ లో 100 డేస్ ఆడింది సినిమా. ఇటు నిప్పురవ్వకు మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. అయినా బాలయ్య ఇమేజ్ వల్ల కొన్ని కేంద్రాల్లో 100 డేస్ ఆడింది. ఇదే సందర్భంలో ఉన్న మరో విశేషం ఏంటంటే బాలకృష్ణకు బెస్ట్ పేర్ అనిపించుకున్న నటి విజయశాంతి. ఈ ఇద్దరి కాంబోలో సూపర్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అలాంటి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా నిప్పురవ్వ. ఎస్, నిప్పురవ్వ తర్వాత మళ్ళీ బాలయ్య విజయశాంతి కలిసి నటించలేదు. ఇటు బంగారు బుల్లోడు రమ్యకృష్ణ రవీనా టండన్ కాంబోలో బాలయ్యకు ఫస్ట్ మూవీ. బంగారు బుల్లోడికి రాజ్ కోటి సంగీతం అందించాడు. అన్ని పాటలు బ్లాక్ బస్టర్. ఇప్పటికీ పాటలు ఫ్రెష్ గానే ఉంటాయి. ఇక నిప్పురవ్వకి రాజ్ కోటి రండి కదలి రండి అనే పాట కంపోజ్ చేశారు. మిగతా పాటలు బప్పీ లహరి కంపోజ్ చేశాడు. నేపథ్య సంగీతం ఏఆర్ రెహమాన్ అందించడం మరో విశేషం. అంటే నిప్పురవ్వకి 3 సంగీత దర్శకులు పనిచేశారన్నమాట. అలాగే నిప్పురవ్వని యువరత్న ఆర్ట్స్ పతాకంపై ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ నిర్మిస్తే బంగారు బుల్లోడ్ని జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై బివి రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఏదేమైనా 30 ఏళ్ల కిందట బాలకృష్ణ క్రియేట్ చేసిన ఈ రేర్ రికార్డ్ ని తర్వాతి కాలంలో మరే తెలుగు హీరో శతదినోత్సవం కోణంలో బీట్ చేయకపోవడం విశేషం.